అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి చిన్న లింగాపూర్ని అండ్ పెద్ద లింగాపూర్ని కలిపే బ్రిడ్జ్ చేసింది. ఇక్కడ ఉన్న మనము ఇక్కడ సైడ్ అయితే మనకు జక్కపూర్ కప్పలకుంట నుండి 4.7 కిలోమీటర్స్ ట్రాక్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఇక్కడ నుండి ఈ ప్లేస్ ఏదైతుందో ఈ ప్లేస్ నుండి మనకు స్లీపర్స్ వేస్తున్నారు. మరి ఈ స్లీపర్స్ అనేవి ఎక్కడ వరకు వేసారు, మరి ఇంకా ముందు వర్క్ ఎట్లా ఉంది అనేది మనం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాము. బొల్ల స్టే ఎక్కడ వరకు కంప్లీట్ అయింది ఓకే ఈ వీడియోలో అన్నీ క్లియర్గా చూసుకుందాం. ముందు మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. దీంట్లోనే మళ్ళీ ఇంకొక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మొత్తం ట్రాక్ నిర్మాణం అనేది సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి గాజుల మచ్చపూర్ చెరువు వరకు మనకు 9 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఒకటి మధ్యలో మొత్తం లెవెలింగ్ వర్క్ నడుస్తుంది. మళ్ళీ వచ్చేసి జక్కపూర్ చెరువు దాటిన తర్వాత కప్పలకుంట నుండి మళ్ళీ ట్రాక్ నిర్మాణం స్టార్ట్ అయింది. ఇక్కడ వరకు 4.7 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అంటే మొత్తం మన ట్రాక్ నిర్మాణం అనేది 13.7 కిలోమీటర్స్ ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది. మళ్ళీ పట్టాలు వేయడం మళ్ళీ స్లీపర్స్ వేయడం అనేది మళ్ళీ ఇక్కడ నుండి మనకు స్టార్ట్ అవుతుంది. సరే, ఇక్కడ నుండి మనం ముందుకెళ్తే మనకి ఏ వర్క్ ఎట్లా ఉంది అనేది మనకి ఈ వీడియోలో మనమైతే కంటిన్యూ చేసుకుందాం. ఓకే రైట్, ముందుకెళ్దాం. లింగపూర్ కలిపి బ్రిడ్జ్ అవుతుందో దాని దాటేసి ఒక 300 మీటర్ దాకా వచ్చినాం మనము. ఇక్కడ స్లీపర్స్ వేస్తున్నాం. స్లీపర్స్ వేస్తున్నాం కదా. క్రాస్ ఎక్కాలి ఇట్లా ఎక్కితే. ఇక్కడ వరకైతే మొత్తం బల్లస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ స్లీపర్స్ ఇస్తున్నాను. ఏదైతే మొత్తం అయితే బల్లస్ట్ తీసేసేది. దీంట్లో బల్లస్ట్ తీసి లెవెలింగ్ చేసి పడేసేది. దీన్ని హైడ్రా అక్కడ దాకా పోయింది ఏంది. మళ్ళీ స్లీపర్స్ తీసుకురావడానికి ఏంది. స్లీపర్స్ అక్కడ నుండి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేయాలి. ఈ పట్టలు అయితే సైడ్కి పెట్టేసారు. ఇది ముందే పెట్టేసినట్టున్నది. దీన్ని ఈ స్లీపర్స్ సెట్ చేసి లెవెల్ సెట్ చేసారంటే పట్టా తొందరగా ఎక్కేయచ్చు. ఎక్కడ పర్ఫెక్ట్గా సెట్ చేసి పెట్టారు మనకి ఇక్కడ వరకు అయితే. సరే, ఇట్లా నడుచుకుంటూ పోయిననుకో నా బండి అన్నీ ఉంటుంది. నేను ముందు దగ్గరికి వెళ్తా. మెల్లగా నా బండి ఆడ పెట్టేసి మళ్ళీ పైనకి ఎక్కి అది ఎట్లా తీస్తుంది అన్నది వీడియో చేస్తా. అది కిందికి వెళ్ళి మళ్ళీ పైనకి షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ పైనకి వెళ్ళి మళ్ళీ దీని ద్వారా మళ్ళీ ఏడికి తీసుకొస్తారు. ముందుకెళ్దాం సార్. నాకు కిందికి వెళ్ళి ఒక హైడ్రా నుండి స్లీపర్స్ అనేది పైనకి ఎక్కిస్తారు. మళ్ళీ ఒక హైడ్రాతో మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. అది ముందుకెళ్ళి అక్కడ పెట్టేసేస్తుంది. पूरा आदमी वीडियो में आते. खाना हो गया. కిందికి వెళ్ళి పైన తీసుకొస్తారు. కింద ఏవైతున్నాయో కిందికి వెళ్ళి పైన తీసుకొచ్చి అవి ఇక్కడ పెడితే మళ్ళీ ఇక్కడ నుండి ఆ హైడ్రా తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడ పెట్టి మళ్ళీ లైన్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడైతే బల్లస్ట్ అయితే ఇక్కడ వరకు దొక్కించారు. మళ్ళీ ఇక్కడ కుప్పలుగా వేసారు మళ్ళీ బల్లస్ట్. ముందు మన ఎక్స్కవేటర్తో బల్లస్ట్
లెవెలింగ్ చేస్తున్నట్టున్నాను. అటు ముందుకెళ్ళినప్పుడు ఆ వీడియో తీస్తాను నేను. ఇక ప్రతి దగ్గర దిక్కుంటా మళ్ళీ పైనకి ఎక్కాల్సిందే. అటు ముందుకెళ్ళి మళ్ళీ ముందు వర్క్ ఎట్లా నడుస్తుందని చూద్దాం. ఇక్కడ ముందైతే మొత్తం పల్లాస్ వేసి పెట్టేసారు. ఇది పల్లాస్ వేసి పెట్టేసి మొత్తం ఎక్స్కవేటర్ తోటి లెవెలింగ్ చేస్తారు. ఇది ఇట్లా ఏ లెవెల్లో లెవెలింగ్ చేస్తారంటే మనకు మధ్యలో ట్రాక్ వస్తుంది కదా, ఆ ట్రాక్ లెవెల్లో సెట్ చేసుకోండి. ట్రాక్ మొత్తానికైతే నాకు అసలు ఒక్కొక్కసారి ఇట్లా భయం అవుతుంది. వెహికల్స్ పక్క పొంట నడుస్తూ ఉంటే కూడా భయం అవుతుంది. అయినా రిస్క్ తీసుకొని మీకు క్లియర్గా చూపెట్టాలని చూసుకొని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ అంటే రఫ్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మనం మామిడి తోటల దగ్గర ఉన్నాము. మన బండి అక్కడ దూరం ఉంది. ఇక్కడ ఒక శ్మశాన వాటిక ఉంటుంది అండ్ ఇక్కడ ఒక మామిడి తోటలు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నాం మనము. బల్లస్ అయితే కొంచెం ముందు వరకు వేసినట్టున్నారు. మరి దాని తర్వాత ఏం వర్క్ నడుస్తుంది అనేది కూడా చూద్దాం మనము. ఇక మళ్ళా దిగి మన బైక్ కాడికి వెళ్ళాల్సింది. బైక్ దూరంలో ఉంది కొంచెం. సూపర్గా ఉంది. కానీ ఇక్కడ ఒకటి ఏంది అంటే మామిడి తోటల మధ్యలోకి వెళ్ళింది నిజంగా. రైట్, మామిడి తోట అయితే మంచిగా వస్తుంది. దీన్ని ఏంది అని అంటే తొక్కించాలి. ఇక దీన్ని తొక్కిస్తే సెట్ అయిపోతుంది. అంతా గజిరి బిజిరి కదా. దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే రోలర్తో తొక్కిచ్చేస్తారు. రోలర్తో తొక్కిచ్చేసి మళ్ళీ మీకెళ్ళి స్లీపర్స్ వేసుకొని వస్తూనే ఉంటారు. కానీ ఒక విధంగా చూస్తున్నట్టయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నట్టయితే వర్క్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా నడుస్తుంది. ఇక్కడ సైడు మనకు పెండింగ్ ఉన్నది ఏంటి అని అంటే అది గజరమోచి చెరువు దగ్గర నుండి అండ్ మన జక్కపూర్ చెరువు వరకు మనకు వర్క్ అనేది పెండింగ్లో ఉంటుంది. సరే మనం అయితే ముందుకైతే వెళ్దాంలే. ముందుకెళ్ళి మనం ముందు వర్క్ ఎట్లుంది అనేది చూద్దాం మనము. మామిడి తోట దాటేసి మనం వచ్చినాము. మామిడి తోట దాటేసి మనం వచ్చినాము. కొంతవరకు బల్లాస్ చేసి పెట్టేసారు. ఇక్కడ మొత్తం రాక్ డస్ట్ వేసేసి మళ్ళీ తొక్కిచ్చేస్తున్నారు దీన్ని. ఇటు వర్క్ చాలా ఫాస్ట్గానే అవుతున్నట్టుగా కనబడుతుంది నాకైతే. సరే ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం మనము ఆడ ఎట్లుంది మరి వర్క్ పరిస్థితి అనేది. సౌండ్ ఎట్లా వస్తుంది, ఇట్లా అద్దుతుంది. వామ్మో, ఇంత సౌండ్ గమనిస్తుంది మీరు చూడరా ఎట్లా షేక్ అవుతుంది అది. అంత వైబ్రేట్తున్నది. గుద్దుతోనే ఇది సెట్ అవుతుంది, లేకుంటే సెట్ కాదు మరి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు రైల్వే ట్రాక్ కంప్లీట్ అయిన తర్వాత రైలు వస్తూ ఉంటే కూడా ఏ విధంగా జతుకొద్దు ఆ లెవెల్లో తొక్కిస్తున్నారు. సరే కొంచెం ముందుకెళ్దాం. మరి ఈ వర్క్ అనేది ఎక్కడ వరకు నడుస్తుంది చూద్దాం మనం. నరసింహపల్లి ఏదైతుందో నరసింహపల్లి వరకు కూడా మనకు కొంత ముందు వరకు కూడా మనకు రాక్ డస్ట్ వేసి తొక్కిచ్చిస్తారు. ఇది అక్కడ వరకు అక్కడ ఎక్కరాలేదు కాబట్టి ఇక్కడ ఎక్కి చూపడుతున్నా. ప్రస్తుతానికి అయితే మాకు నరసింహపల్లి దగ్గరనే ఉంది. ఇక్కడ వరకు అయితే లెవెలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది రాక్ డస్ట్ వేస్తారు కావచ్చు. ఇక్కడ రాక్ డస్ట్ వేస్తారా లేకుంటే ఇంకొంచెం మట్టి వేసి తొక్కిస్తారు కావచ్చు. తొక్కించి లెవెలింగ్ అయితే సెట్ అయిపోయింది. ఈ పైనకి ఎక్కాలంటేనే దమ్ వస్తూ ఉంది. ఓకే, ఇక్కడ వరకు అయితే రాక్ డస్ట్ వేసేసి బల్లాస్ వేసి మన స్లీపర్స్ చేయడం. ఇక్కడ కూడా లొకేషన్ సూపర్గా కనబడుతుంది, ఎక్సలెంట్గా కనబడుతుంది ఇక్కడ కూడా. ఓకే, ఇద్దరితో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి అప్డేట్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియో చూడండి.